అసమర్థుడి పాలనలో అన్నదాతల అవస్థలు రైతాంగానికి మద్దతుగా గులాబీ గర్జనలు వినిపిస్తున్నాయి. అట్లాగే అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అరకొరగా వస్తున్న యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంతో పాటు కాన్గల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులతో క్యూలైన్ యూరియా కోసం వేచి ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఎరువుల కోసం వచ్చిన రైతు చెంపను ఎస్ఐ చెల్లుమనిపించారు. క్యూలైన్ లో నిలబడి రైతుపై చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లు మనిపించడమేనా మీ సో కాల్డ్ ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అలాగే మూటలు మోయడం, మాటలు మార్చడమే తెలిసిన రేవంత్ యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారని ఆయన నిలదీశారు. యూరియా సంక్షోభం యుద్ధం వల్ల కాదు, కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం వల్ల అనే విషయం రైతులకు అర్థమైపోయిందన్నారు. రైతులపై చేసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ఈ సర్కారు యావత్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక యూరియాకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, తెలంగాణలో ఇంకా కూడా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పూర్తిగా యూరియాకు ఈ కొరతతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 నెలల నుంచి కూడా యూరియా బస్తాలు దొరకక ఇటు రైతాంగం సంబంధించి ఇటు పూర్తిగా ఎక్కడికక్కడ పంటలు అన్ని ఆగమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉదయం గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. యూరియా బస్తాలతో, ఖాళీ బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడింది. అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి కూడా నేరుగా ర్యాలీగా వెళ్లడం జరిగింది. అక్కడ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అక్కడికి కూడా బైఠాయించినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే తెలంగాణ భవన్ కు తరలిస్తారనుకున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒకసారిగా దిగి ఇటు సెక్రటరియట్ లో చీఫ్ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నించారు. అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బస్తాలు దొరకక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ చెప్పులు కావచ్చు, అంతేకాకుండా భారీగా క్యూ లైన్లు, ఆధార్ కార్డులు కూడా లైన్ లో పెట్టి, పాస్బుక్ లైన్ లో పెట్టి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక బస్తా యూరియా కూడా రైతులకు అందజేయలేకపోతుంది. సమీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక్క బస్తా కూడా రైతుకి ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. దీనికి గల కారణం ఏమంటారు? ప్రభుత్వం నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే గత 10 ఏళ్లలో ఈ యూరియా కష్టాలు ఎక్కడ కూడా కొరత రాలేదు. అంతా కరోనా వ్యవస్థలో కూడా పూర్తిగా యూరియా బస్తాలు తీసుకొచ్చి రాష్ట్ర రైతాంగానికి అందించినటువంటి ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దక్కుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రతి రంగంలోనూ విస్మరిస్తా ఉంది. ప్రతి రంగంలో కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం అంతా కూడా పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేయడం లేదు. యూరియా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎంతసేపు టైంపాస్ కార్యక్రమాలు, ఎక్కడికక్కడ చిన్న చిన్న కార్యక్రమాల పైన పెట్టుకున్నటువంటి దృష్టి రాష్ట్ర వ్యవసాయ శాఖ పైన పెట్టడం లేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలను కూడా అడ్డుకుంటాము, ఖచ్చితంగా తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అట్లనే కిరణ్, ప్రతిరోజు ప్రతి జిల్లాలో కూడా యూరియా సెంటర్ల దగ్గర కూడా చెప్పులు దర్శనమిస్తున్నాయి. క్యూ లైన్ లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇంత జరుగుతున్నా, ఇన్ని రోజులు అవుతున్నా, నెలల తరబడి యూరియా కష్టాలు ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి యూరియా కష్టాలు లేవంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో కనీసం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తా ఉన్నాయి. కనీసం చేతికొచ్చినటువంటి పంట వస్తుందా రాదా అనే ఆందోళన కూడా రైతులు ఉన్నారు. కనీసం ఒక యూరియా బస్తా వస్తే తప్ప ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. కానీ నిన్న వరంగల్ జిల్లా చింతనెక్కొండలో ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పత్తి రైతు పూర్తిగా యూరియా
బస్తాలు రాకపోవడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతుందంటూ కూడా తన పంటనంతా కూడా పీకి పక్క పారేసినటువంటి పరిస్థితులు మనకు వాటిని పంటను కూడా తొలగించినటువంటి రైట్ పరిస్థితి కిరణ్ మనకు కిరణ్ మీరు కాస్త లైన్ లో ఉండండి.